ప్రపంచంలో పెద్ద మతం క్రైస్తవమట. వేగంగా పెరుగుతున్న ఇస్లాం. మతం లేదన్న వారి సంఖ్య గణనీయంగా ఉందట. అసలు మతమే లేదన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. స్థిరంగా హిందూ మతం. ప్యూ రీసెర్చ్ సర్వే. చాలామందికి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది. ఇగో తమకు మతం లేదన్న వారు కూడా పెరుగుతున్నారట. మంచిదే. వేగంగా పెరుగుతున్న ఇస్లాం, స్థిరంగా హిందూ మతం. ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఒకవైపున పెరుగుతుంటే మరోవైపు తమకు ఎలాంటి మతము లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతిపెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ మతం వద్దనుకునే వారి సంఖ్య కూడా దాంట్లో అధికంగానే ఉన్నది. అందువల్ల శాతాల్లో లెక్కిస్తే క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్య భాగం నాటికి క్రైస్తవులతో సమానం కాబోతున్నదట. హిందువుల జనాభా స్థిరంగా ఉండగా బౌద్ధుల సంఖ్య పడిపోతున్నదట. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడైనవి. 2010-2020 కాలానికి చెందిన 2700 జనాభా లెక్కలు, సర్వేలను అధ్యయనం చేసిన ప్యూ సెంటర్ మతాల వారీగా జనాభా పెరుగుదలలో మార్పులను గుర్తించింది. ఈ 10 సంవత్సరాల కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. 2010లో 30.6% ఉంటే అది 28.8% పడిపోయింది. అదే సమయంలో ముస్లింల జనాభా 34,70,00,000 మేర పెరిగింది. మొత్తం జనాభా సుమారు 200 కోట్ల వరకు ఉంటుంది. టోటల్ వరల్డ్లో 1.8 పాయింట్ల వృద్ధి శాతంతో ప్రపంచ జనాభాలో 25.6% వాటా పొందింది. ఏ మతము లేదు అని చెప్పేవారి సంఖ్య కూడా ప్రపంచ జనాభాలో 24.2% ఉందట. హిందూ మతం, జూడాయిజం జనాభా స్థిరంగా ఉందట. గత 10 సంవత్సరాల్లో బౌద్ధుల జనాభా తగ్గిందట. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్లో అధికంగా ఉందట. లౌకికవాద భావజాలం పెరుగుతూ ఉండడంతో అందుకు అనుగుణంగా సమాజం, పరిపాలనలో మార్పులు వస్తాయని ఈ అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడుతున్నారట. సో వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇది, అనాలిసిస్ కూడా.